హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇలా ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడక చాలా రోజులు అవుతుంది కదా, చాలా నెలలే అవుతుంది వీడియో చేయక. కాకపోతే ఈరోజు నుంచి అక్షయ తృతీయ కదా, ఈరోజు స్టార్ట్ చేద్దామని వీడియో అయితే చేస్తున్నా. ఓకేనా, అందరికీ ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. 6కే పూజ కంప్లీట్ అయింది. మార్నింగు గుడికి వెళ్ళాలి కానీ గుడికి వెళ్ళడానికి లేదు, ఫ్రూటిన్ స్కూల్కి పంపించే సరిపోయింది. మా ఇంట్లో స్పెషల్ అయితే చూపిస్తారండి. మా ఇంట్లో స్పెషల్ అయితే వైట్ రైస్. గ్యాస్ దొరుకుతుండే కదా, అందుకే రైస్ కుక్కర్లోనే అన్నం అయితే వండుతున్నా. మా ఇంట్లో మా వాళ్ళకి ఎంతో ఇష్టమైన పచ్చడి పుదీనా టమాటా పచ్చడి. నేను మిక్సీలోనే చేసిన, కాకపోతే రోట్లో చేసినట్టుగా వస్తుంది. దానికి కొన్ని టిప్స్ ఉన్నాయి, అవి నాకు మటుకే తెలుసు. పచ్చడి చూస్తుంటే మిక్సీలో చేసినట్లేదు కదా, రోట్లో దంచి చేసినట్టే ఉంది కదా ఫ్రెండ్స్. నేనైతే ఇలానే చేస్తాను. ఇలా చేస్తేనే మంచిగా మా ఫ్రూటి పాప మంచిగా ఇష్టంగా తింటుంది. ఓకేనా, ఇంకా అందులో ఇంకా అయితే పొటాటో బీన్స్ క్యారెట్ ఫ్రై చేసి దానికి కాంబినేషన్గా పచ్చిపులుసు చేసిన. మీలో పచ్చిపులుసు అంటే ఎంతమందికి ఇష్టం? ఈ సమ్మర్ కాబట్టి చలవ చేసిద్ది, పచ్చిపులుసు తినాలి. మా అమ్మ అయితే మా చిన్నప్పుడు వారంలో 4-5 రోజులు ఈ పచ్చిపులుసే ఉండేది మా ఇంట్లో. ఏదైనా ఒక కర్రీ చేసి ఈ చారు చేసేది, భలే టేస్ట్గా ఉండేది. కాకపోతే ఇంకా ఇందులో ఎండుమిరపకాయలు కట్టెల పొయ్యి మీద కాల్చి ఇట్లా చారులో ఇట్లా రబ్ చేసి పౌడర్ వేస్తే బాగుంటుంది. కానీ అమ్మో, మిరపకాయలు మంట పడతాయి కదా, అట్లా చేయాల. నేను పచ్చిమిర్చితోనే చేసిన. వాటన్నిటికీ కాంబినేషన్ అయితే చిప్స్. మా ఫ్రూట్ పాపకి ఎంతో ఇష్టమైన చిప్స్ అయితే చేసిన. ఇదైతే మా లంచ్. ఇదే ఫ్రెండ్స్, మీరందరూ ఏం కదా. తృతీయకి అయితే మా ఇంట్లో నేనైతే ఫ్రై చేసిన, చారు చేసిన, పచ్చడి చేసిన, స్వీట్ కూడా చేసిన. కానీ లోపల ఉంది, అది మీకు చూపించలేదు. కొంచెమే ఉంది. మార్నింగ్ చేసిన, తినేసిన, అయిపోయింది, చూపించలేదు. మేమైతే స్వీట్గా హాట్గా ఈరోజు మేమైతే ఇలా చేసుకున్నాము. మీరందరూ ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల ఇంకొకరికి యూజ్ అవుతుంది. ఓకేనా, అవన్నీ వంటలు చేశాయి కదా, మీకు ఇంకొకటి కూడా చూపిస్తాము. ఇవన్నీ అయితే గిన్నెలు పడ్డాయి. అవన్నీ వంటలు చేసినందుకు ఈ బౌల్ అనేది కడిగిన. ఇంకా కొన్ని ఉన్నాయి, కడగాలి. అన్నం తిన్నాకైతే మిగతా పని చేస్తా. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఇంతవరకు ఏం తినలేదు. ఇప్పుడైతే అన్నం తినాలి. మా ఫ్రూటీ కూడా వచ్చేసింది. తీసుకొచ్చిన ఎండలు బాగా వస్తున్నాయి బయట, చాలా జాగ్రత్తగా ఉండాలి. మా సార్ అయితే పాపం ఎట్టాడో పద్దాకలు ఎండలో తిరుగుతూ ఉంటుంది ఆయనకైతే ఫ్రూటీలో. కాసేపు ఎండలో వేసినందుకు కళ్ళు తిరుగుతున్నాయి, అంతే ఎట్టెట్న అవుతుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. వీడియోస్ వస్తూనే ఉంటే లైక్ చేయండి. ఓకేనా, బాయ్.